ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏలో భాగస్వామైంది. దాంతో వాస్తవంగా లోక్సభలో జీరో. ఇప్పుడు రాజ్యసభకు వచ్చేటప్పటికి మాత్రం ఒక 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. దానికి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ 3 పాత శత్రువుల్ని మళ్ళీ మిత్రులుగా చేసుకుంది. ఒకప్పుడు బీజేపీతో విభేదించి లాలూ ప్రసాద్తో చేతులు కలిపి అక్కడ తేజస్వి యాదవ్ను ఉప ముఖ్యమంత్రిగా చేసి తను ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ బీజేపీని మోడీని టార్గెట్ చేసి వెళ్ళాడు. తర్వాత అక్కడ ఎదురు దెబ్బలు తిన్న తర్వాతన తేజస్వి యాదవ్ నితీష్ కుమార్నే తొక్కిపడేయడానికి ప్లాన్ చేసినటువంటి వేళ గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చి ఎన్డీఏ భాగస్వామి అయ్యాడు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం అధికారంలో ఉన్నాడు. అక్కడ తన అవసరం కోసం బయటికి వెళ్ళాడు. తన అవసరంలో ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసాక వెనక్కి వచ్చాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించి నరేంద్ర మోడీని టీ అమ్ముకునేలా చేస్తానని చెప్పి, దేశంలోనే నరేంద్ర మోడీ లేకుండా చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున విరుచుకుపడి ఆ తర్వాతన నరేంద్ర మోడీ మళ్ళీ గెలవడం, తెలుగుదేశం ఓటమి పాలవడం, జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడంతో నిదానంగా మళ్ళీ నరేంద్ర మోడీతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించి తన రాజ్యసభ సభ్యులను 4 గిఫ్ట్గా ఇచ్చి ఆ తర్వాత నిదానంగా సంబంధాలు పెంచుకుంటూ పోయి మొత్తం మీద మొన్నటి ఎన్నికల సందర్భానికి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టింది. ఇప్పుడు ఒక్క విభేదము లేదు. పైగా నరేంద్ర మోడీని అపరిమితంగా ప్రశంసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తద్వారా మరొక శత్రువు చేరువయ్యారు. ఆయన అవసరం ఇక్కడ జగన్ని ఓడించడం కోసం, అక్కడ తేజస్వి యాదవ్ను ఓడించడం కోసం నితీష్ కుమార్కి, ఇక్కడ జగన్ని ఓడించడం కోసం చంద్రబాబుకి బీజేపీ తోడు అవసరమైంది, కేంద్రం తోడు అవసరమైంది. అలాగే ఏఐఏడిఎంకే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వచ్చేటప్పటికి డైరెక్ట్గా పోటీకి సంబంధించినటువంటి ప్రయత్నం విఫలమయ్యింది. అదే సందర్భంలో దెబ్బతిన్నది. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో దానికి బీజేపీ అవసరం ఎంత ఉందో బీజేపీకి దాని అవసరం అంతే ఉంది. అందుకే బీజేపీ వెనక్కి తగ్గి అన్నామలైన పక్కన పెట్టి ఏఐఏడిఎంకే నుంచి వచ్చినటువంటి నాయకుడిని తీసుకొచ్చి నరేందర్ని పట్టుకొచ్చేసేసి తను పెట్టుకుంది. అదే సందర్భంలో ఏఐఏడిఎంకే పళనిస్వామి వెనక్కి తగ్గి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు. తద్వారా ఆయన అక్కడ లాస్ట్ 2023 నుంచి తీవ్ర స్థాయిలో బీజేపీతో విభేదించి బయటికి వెళ్ళిన వాళ్ళు. ఓవరాల్గా 3 పార్టీలు కూడా స్వతంత్రంగా బలమైనటువంటి పార్టీలు వాళ్ళ రాష్ట్రాల్లో. అదే సందర్భంలో తోడు లేకపోతే నిలబడలేకపోతున్నటువంటి పార్టీలు. కానీ బీజేపీ కంటే బలమైన పార్టీలు ఈ 2 చోట్ల తమిళనాడు కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు. అదే బీహార్లో అయితే బీజేపీ ఆల్రెడీ నితీష్ కుమార్ని 2nd ప్లేస్కి నెట్టేసి తను ఆ ప్లేస్ని ఆక్యుపై చేసేసింది.